ఈ శుక్రవారం నువ్వు సెలవు పెట్టాలి. నీకు పెళ్లి చూపులు అనుకుంటున్నాం. ఇదిగో అమ్మాయి చూడు. అమ్మాయి పేరు ప్రియా. ఈ అమ్మాయిని చూడ్డానికే మనం వెళ్తున్నాం. ఈ ఫోటో నీకు ఇప్పుడు చూపిస్తున్నాం, కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో మాటలవుతున్నాయి. ఇప్పటికీ వాళ్ళ ఇంటి నుంచి పిలుపొచ్చింది. ఒరే, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. అయినా ఇవాళ రేపు పెళ్లి చూపులంటే ఏంట్రా, పక్కింటికి వెళ్ళి కాఫీనో టీనో తాగొచ్చినట్టు. ఒరే నాని, నువ్వు శుక్రవారం రోజు కొత్త బట్టలతో రెడీగా ఉంటే చాలు. మిగిలిన మొత్తం మేము చూసుకుంటాం. సరే అమ్మా, నేను ఈవినింగ్ కల్లా చెప్తాను. ఆఫీస్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఏదోటి కన్ఫర్మ్ చేయడం కాదురా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ శుక్రవారం దాటితే 5 నెలల వరకు మంచి రోజులే లేవంట. బా, వాళ్ళంతే చెప్తారులేమ్మా. ఒక 500 ఎక్స్ట్రా ఇస్తాను చెప్పగానే ముహూర్తాలు మార్చడానికి 100 మంది ఉంటారు. ఎరా, 500 ఎక్కువ ఇచ్చి నీకు కావాల్సిన ముహూర్తం పెట్టించుకుందాం అనుకుంటున్నావా? అయినా అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి అడుగుతుంటావు ఏంటది? వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న. అదే, శుక్రవారానికి కూడా అడగది. అదంత ఈజీగా ఇవ్వరు నాన్న. ఏంటే వీడు, ఏదో ఒకటి చేయాలి కదా. సరే, మీరైతే ఏర్పాట్లు చూసుకోండి. నేను ఏదో ఒకటి చేసి ఆ రోజుకి ఆఫ్ అడుగుతాను. సరేరా, శుక్రవారం రావడానికి ఇంకా 4 రోజులుంది. మా తంటలేవో మేం పడతాం, నీ తంటలు నువ్వు పడు. సరేమ్మా, నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను. ఈ 4 రోజులు 4 క్షణాల్లో అయితే బాగుండు. నాకు అలాగే అనిపిస్తోంది. మా రెడీయా? క్యాబ్ బుక్ చేశాను, వచ్చేస్తాను. రెడీ. మళ్ళీ లేట్ అయిందనుకో, రావుకాలం అది ఇది అంటారు. కళ్ళేంట్రా ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? పొద్దున్నే పెళ్లి చూపులు పెట్టుకొని నిద్రలో పడుతుంది వాడికి. అరే, మా పెళ్లి చూపులు అప్పుడు కూడా అంతేరా. సరే బాబోయ్, అది బయలుదేరదామా? లేట్ అవుతుంది. సరే పద.